ఇంకోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ గట్టిగా జవాబిస్తుందట. మరి ఇప్పుడేమైంది సారు? ఇప్పుడు 26 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. 10 మంది ఆర్మీ జవాన్లు జీవిడిచిండ్రు పాక్ కాల్పులల్లా. 10 మంది ఆర్మీ జవాన్లు జీవిడిచిండ్రట. ఇప్పుడు ఆ 26 మంది వాళ్ళు 10 మంది వీళ్ళు మొత్తం 36 మంది చచ్చిపోయారు, జీవిడిచిండ్రు. ఇక ఇంకొకసారి ఉగ్రదాడి జరిగితే ఇంకో 40 మందిని లేపేస్తారు. కాబట్టి ఇప్పుడే గట్టిగా సమాధానం చెప్పి ఎదుర్కోగలిగే దమ్ము సత్తా లేక మోడీ ఎనిదిరిగిండు. అదాని ముచ్చట్లు బయటకు వస్తాయి, ఈవీఎంల ట్యాంపరింగ్ ముచ్చట్లు బయటకు వస్తాయి అని చెప్పేసి మోడీ తలొగ్గిండు ట్రంప్కు అని చెప్పేసి. ఏదో ట్రంప్ గల్లా ఎగిరేస్తాడు. 2 దేశాలతోని నేనే మాట్లాడినా, 2 దేశాలను భయపెట్టినా, 2 దేశాలను గడగడగడలాడించినా, నన్ను చూస్తేనే ఆవిడ దూరం పరిగెట్టిపోయేటట్టు చేసినా, యుద్ధాన్ని నేను ఆపినా అని చెప్పేసి ట్రంప్ ఇలా డాంబాలు కొట్టుకుంటా ఉన్నాడు, డబ్బా కొడుతా ఉన్నాడు. 3వ దేశం ఎంటర్ అయ్యిందంటే ఎంత సిగ్గుచేటు. 3వ దేశం చెప్పడం వల్ల, ఇలా 2వ దేశం చెప్పడం వల్ల యుద్ధం విరమించుకున్నా అంటే ఎంత సిగ్గుచేటు అని చెప్పేసి మోడీని యావత్తు దునియా ప్రశ్నిస్తా ఉన్నది. ఇలా కాల్చి చంపిన, ఇలా ఉగ్రవాదులు దాడి చేసిన 4 ఉగ్రవాదులను పట్టుకోలేకపోయినరు, కానీ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిన మట్టు పెట్టినామని చెప్తా ఉన్నారు మోడీ గారు అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేసిరు సారు? ఇంకొకసారి దాడి జరిగితే ఇంకొకసారి దాడి చేయమని చెప్తుండ్రా పాకిస్తాన్కు? ఇప్పుడు దాడి చేసిన దానికి ఆల్రెడీ ఆల్మోస్ట్ విజయం అంచుల దాకా పోయినాక కూడా ఓటమి ఒప్పుకొని వెనుకకు మరి తిరిగిండ్రు, వెనుకకు అడిగేసిండ్రు, కాడి ఇడిచిపెట్టిండ్రు. ఇలా ఇంకొకసారి యుద్ధం చేయండి, ఇంకొకసారి ఉగ్రవాద దాడులు చేయండి, మేమేందో చూపెడతాం. ఇప్పుడు చూపెట్టించాలి లేదా వాళ్ళకు? ఆల్రెడీ ఆడ పాకిస్తాన్ గల్లా ఎగిరేస్తా ఉన్నది, ఆల్రెడీ ఆడ ట్రంప్ గల్లా ఎగిరేస్తా ఉన్నాడు, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఇంట్లోకి దూరి మరి చంపుతామని పాకిస్తాన్ ఆర్మీకి కూడా చెప్పాం, పాకిస్తాన్ బ్రతకడానికి ఒక అవకాశం కూడా ఇవ్వం. మా డ్రోన్లు మిసైల్స్ గురించి గుర్తొచ్చి పాకిస్తాన్కు ఎన్నో రోజులు నిద్ర రాలేదు ప్రధాని మోదీ అని చెప్పేసి కనీసం వాళ్ళకు సరైన భయం పెట్టలేకపోయినరు. సరైన డిమాండ్లు అవి సరైనయా కావా తెలియదు, కానీ సరైన షరతులు విధించలేకపోయినరు, సరైన విధానంగా ఒప్పందం చేసుకోలేకపోయినరు. ఎల్ఓసి ఆక్రమించేది ఉండే, ఎల్ఓసి ఆక్రమణ ఈ అంశాల మీదనే మాట్లాడతామంటే ఇలా శాంతి చర్చలు ఏమవసరం పాకిస్తాన్తో? ఎప్పుడన్నా మారుతుందా? 70 ఏళ్ళ స్వతంత్ర పోరాటం నుంచి ఇప్పటిదాకా 70 ఏళ్ళ స్వదేశ పాలనలో, స్వదేశంలో పాకిస్తాన్ ఎప్పుడన్నా కుక్కతోకకు రాయగడితే చక్కగానే ఉన్నది, కానీ ఎప్పుడన్నా అది చేసిందా?